పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరం మార్చి నెల 20వ తారీఖు నుండి 2027 సంవత్సరం ఏప్రిల్ నెల 6వ తారీఖు వరకు ఉగాది ఈ సంవత్సర ఫలితాలు. పరాభవనామ సంవత్సరం ఫలితాలు ఇప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు ముందుగా మేషరాశి. ఈ మేషరాశి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక ఒక పాదం, అశ్విని చూచే చూల అశ్విని, లీలు లేలో భరణి, ఆ కృత్తిక, ఈ 9 పాదాలు బట్టి మేషరాశి వచ్చింది. ఈ మేషరాశి పరిస్థితి ఎట్లా ఉన్నది చూద్దాం. ఈ మేషరాశికి వచ్చేప్పటికల్లా చాలా వరకు అన్ని విధాలా బాగుంది. చెప్పాలంటే 5 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. ఈ 5 గ్రహాలు ఏమిటాయంటే శుక్రుడు, రవి, కుజుడు, బుధుడు, రాహువు. రవి, కుజుడు, బుధుడు, రాహు 11 ఉన్నారు. రవి బుధులు ఇద్దరు కూడా ఒక చోట కలిసి ఉంటే బుధాదిత్య యోగం అంటారు. ఈ బుధాదిత్య యోగం చాలా మంచి యోగం. ఎందుకంటే సంవత్సరం ప్రారంభంలో బుధాదిత్య యోగం ఈ మేషరాశికి ఉంది. కుజుడు కూడా ఏకాదశంలో ఉన్నాడు. ఈ కుజుడు ఏకాదశంలో ఉన్నందువల్ల మరి ఇల్లు కానీ ఆస్తులు కానీ కొనుక్కోవడానికి, వ్యాపారం చేసుకునే వాళ్ళకి వ్యాపారం పూర్తిగా సాగటానికి, రాహు బాగున్నందువల్ల ఏమిటాయంటే మీకు ఇంతకుముందు ఎక్కడన్నా రావాల్సినవి ఆగిపోయి ఉంటే అవి ఖచ్చితంగా మీకు రావడానికి, అసలు ఏదో మీరు ఆస్తులు అమ్మో లేకపోతే ఎవరైనా ఆస్తులు ఏదైనా మరి కబ్జా చేసి కానీ మీ దగ్గర తీసుకొని ఎగ్గొట్టి కానీ, కాదండి మీరు ఎవరికన్నా ఏ మరి కంపెనీ కోసమని లోన్ తీసుకునే ఎవరికైనా హామీ ఉంటే ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతే అది మొత్తం మీరు కట్టాల్సి రావస్తుంది. అట్లాంటివి ఏదైనా ఉంటే అవన్నీ కూడా ఆ కార్ చేసిన వాళ్ళకి దొరుకుతారు, మీ డబ్బులు మీకు వస్తాయి. తర్వాత శుక్రుడు బాగున్నాడు. శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి బాగా అవకాశం ఉంది. ఇల్లు కట్టుకోవటానికి, ఇల్లు కట్టేటువంటి వాళ్ళు, ఇల్లు అమ్మేటువంటి వాళ్ళు, మరి ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ వీళ్ళందరికీ కూడా చాలా బాగుంది. అయితే శని బాగాలేదు. ఈ శని ఏళ్ళనాటి శని జరుగుతుంది. ఈ ఏళ్ళనాటి శని వల్ల వచ్చే ఇబ్బంది ఏమిటంటే ఏళ్ళనాటి శని 12ంటికి వచ్చాడు. ఈ మేషరాశికి 12వ స్థానంలో శని ఉన్నాడు. ఈ 12ంట ఉంటే చాలా కష్టం. ఈ శని వల్ల అనుకోని దెబ్బలు, అనుకోని ఇబ్బందులు, అనుకోని ఖర్చులు విపరీతంగా వస్తాయి. ఎంత అన్నా సంపాదించు, రేపు అనేది దానికి మిగలదు. ఈ చేతిలో వస్తే వెంటనే అయిపోతాయి. ఇట్లా ఇబ్బంది పడే లక్షణం బాగా ఎక్కువగా ఉంది. బాగా వచ్చే లక్షణం ఉంది, కానీ వచ్చింది నిలవకుండా పోవటానికి శని బాగలేడు. ఏలినాటి శని అంటారు. ఈ ఏలినాటి శని ద్వాదశంలో 12ంటికి వచ్చాడు. 12ంట మరి మార్చి 25, 2000 మార్చి 30వ తారీఖు ఈ మీన రాశికి వచ్చాడు. ఇంకా మీన రాశిలో సంవత్సరంలో ఉంటాడు. తర్వాత మేషరాశి, వృషభ రాశిలో కూడా 5, 1 సంవత్సరంలో 6 సంవత్సరాల బాగా చెప్పుకోవటానికి వీలుగా అనేటువంటి బాధలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల ప్రతికూలత, పిల్లలు చదువుకోకపోవటం, మరి అన్ని సమస్యలు చెప్పటానికి వీళ్ళని బాధలన్నీ కూడా రావటానికి ఈ శని వల్ల జరుగుతుంది. అయితే రవి, కుజుడు, బుధుడు, రాహు, శుక్రుడు వల్ల మంచి ఆదాయం, బాగుండే లక్షణాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత గురువు వల్ల చదువుకునే పిల్లలకి విద్య సాగకపోవటం, మరి ఉద్యోగం చేసే వాళ్ళకి ఉద్యోగంలో నిలవలేక ఉద్యోగం పోగొట్టుకోవటం. ఇది కూడా కాకుండా రాహుకేతుల మధ్య గ్రహాలు పడ్డాయి. ఈ రాహుకేతుల మధ్య గ్రహాలు పడితే కాలసర్ప దోషం అంటారు. ఈ కాలసర్ప దోషం చాలా ఇబ్బంది పెడుతుంది. మరి ఈ గ్రహణం వస్తే రాహుకేతుల మధ్యలో
సూర్యుడు కానీ చంద్రుడు కానీ పడితే మరి గ్రహణం వస్తుంది. ఆ గ్రహణం ఎంత బాధో ఈ రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడితే అంత సమస్య. శని వల్ల, రాహు కేతు వల్ల ఈ రాశి వాడికి చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు, నష్టాలు కలిగేటట్టుగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశివాడు ఎంతో జాగ్రత్త పడాలి. తర్వాత ఈ రాశివాడు ప్రతిరోజు కూడా నవగ్రహాల్లో శనికి ప్రత్యేకించి ప్రదక్షిణ చేయాలి. ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలి. ప్రతి శనివారం శనికి అభిషేకం చేయించుకోవాలి. ఇట్లా ప్రవర్తన చేస్తూ ఉండాలి. ఏది ఏమైనా ఈ రాశివాడు తప్పనిసరిగా మీ జాతకం చూపించుకుంటే కానీ ఈ సంవత్సరం అన్ని రకాల బాధల నుంచి విముక్తి కాలేదు. విముక్తి కావాలంటే మీ జాతకం చూపించుకొని దీనికి ఏం చేయాలో దానికి తగిన శాంతి చేసుకుంటే మీరు అన్ని విధాలా బాగుంటారు. కాబట్టి ఈ చెప్పింది బాగా ఆలోచించుకొని మీరు జాగ్రత్త పడితే ఎంతైనా మంచిది. స్వస్తి.